ఎట్లా చెప్పాడు? వీలు పడదు, వల్ల పడదని చెప్పాడంట. నీకివ్వటము వల్ల పడదని చెప్పాడంట. మరి నీతి కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. యథార్థత కోసము ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. మరి దేవుని దగ్గరికి వచ్చే విషయంలో మనము ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడనక్కర్లేదు. నీ సమయాన్ని హెచ్చిస్తా ఉన్నావా దేవుని కోసము? నీ యొక్క సమర్పణ దేవుని కోసము హెచ్చిస్తా ఉన్నావా? ప్రాణత్యాగమే అక్కర్లేదు దేవునికి. నీ యొక్క హృదయ సమర్పణ కావాలి. దేవునికి ఏదైనా చేయాలనే సమర్పణ కావాలి. అట్లాంటి సమర్పణ మనకు ఉన్నదా? నాబోతు అయితే ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. లోక ఆశలకి లొంగిపోలేదు, డబ్బుకు లొంగిపోలేదు. మరి దేవుని యొక్క విషయములో, దేవుణ్ణి ఆరాధించే విషయములో మనము ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏ రీతిగా మనం ఉన్నామనేసి పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో కూడా సాతాను మన ఆత్మీయ ద్రాక్ష తోటను, అంటే మన ఆత్మీయ ద్రాక్ష తోట అనే విశ్వాసాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తాడు. నాబోతు వలె మనం కూడా నా యొక్క పితరుల స్వాస్థ్యాన్ని నేను వదులుకోను అని ఏ రీతిగా నాబోతు అక్కడ అన్నాడో, నా యొక్క విశ్వాసాన్ని నేను వదులుకోను, దేవుణ్ణి ఆరాధించే విషయంలో భయముతో ఉంటాను, భక్తితో ఉంటాను అనేసి దేవుని కోసం అడ్డుపడాలండి. అవసరమైతే దేవుడి కోసం ఏడ్చబడిన వారు కూడా ఉన్నారు. దైవ సేవకులు వాక్యము ప్రబలిల్లాలని, దైవ సేవకుల మాట నలుగురు వినాలని, దైవ సేవకులు చేసే అద్భుత కార్యాలు ఇంకా జరగాలని ఏడ్చబడిన వారు ఉన్నారు. ఒకసారి మనం చెప్పుకున్నాం అతని గురించి, యాసోను. ఏం పేరు? యాసోను. యాసోను అంట పౌలు గారిని అనేక మంది కొట్టడానికి వస్తా ఉన్నప్పుడు, పౌలు గారిని అనేక మంది చంపాలని వస్తా ఉన్నప్పుడు తన ఇంటిని దైవ సేవకులకి అప్పగిచ్చి తను బయటకు వచ్చి నిలబడి ఏడవబడ్డాడట, కొట్టబడ్డాడంట. కానీ దైవ సేవకులు మాత్రము ఎంతో విలువ కలిగిన వారిగా దాచి ఉంచారట. చదవండి ఆ వాక్యాన్ని. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 17వ అధ్యాయములో ఉన్నది. 17వ అధ్యాయము అపోస్తులుల కార్యములు 2వ వాక్యం నుంచి చదువుకుందాం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో ఉండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అనియు ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కరించుచు ఉండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు, ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోను శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి, ఇక్కడ నుంచి ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి, యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను